హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను డిజైన్ చేసినటువంటి కొన్ని డ్రెస్సెస్ అనేవి చూపిస్తాను. ఈ ఫ్రాక్ అనేది ఇద్దరు పిల్లల కోసం అనేసి ఒక శారీని 2 ఫ్రాక్స్లా స్టిచ్ చేయమన్నారు. ఈ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ అని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న క్లాత్ అనమాట. ఇది చాలా స్మూత్గా అండ్ ట్రాన్స్పరెంట్గా చాలా షైనింగ్గా ఉంటుందండి ఈ క్లాత్. దీన్ని స్టిచ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ అనేవి పెట్టమన్నారనమాట. ఇద్దరు పిల్లలను, ఒక పాపకి 10 ఇయర్స్, ఒక పాపకి 8 ఇయర్స్ పాపకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఫ్రాక్స్ అనేది. ఒక శారీ తోటి 2 ఫ్రాక్స్ డిజైన్ అయ్యింది. ఆ కస్టమర్ అయితే ప్లెయిన్గానే స్టిచ్చింగ్ అనేది చేసేయమన్నారండి. వాళ్ళైతే ప్యాచ్ వర్క్ తోటి పైన డిజైన్ చేసుకుంటారంట. అందువలన ప్లెయిన్గానే స్లీవ్స్ మాత్రం మోడల్ పెట్టమని చెప్పారు. అండ్ అలాగే దీనికి కెన్ అయితే వద్దన్నారండి వాళ్ళైతేనే. నేను లైనింగే వేసాను అనమాట. అది కూడా కాటన్ వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా కుట్టడానికి. లోపల వేసిన లైనింగ్ కూడా సాటిన్ లైనింగ్, టాప్ టు బాటమ్ కూడా సాటిన్ లైనింగే వేసేసానండి. బ్యాక్ అయితే హుక్స్ అనేవి పెట్టానన్నమాట. జిప్ అయితే కొన్నిసార్లు పాడైపోతూ ఉంటుంది కదా, హుక్స్ అనేవి ఎప్పటికీ బాగుంటాయి అనే ఉద్దేశంతో హుక్స్ పెట్టాను. అలాగే బ్యాక్ సైడ్ని థ్రెడ్స్ కూడా ఇచ్చానండి. బాడీ సైజుకి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని థ్రెడ్స్ వేసాను అనమాట. చూడండి క్లాత్ అనేది ఎంత స్మూత్గా షైనింగ్గా ఉందో కదా. ఇది స్టిచ్చింగ్కి లోపల సాటిన్, పైన ఈ క్లాత్ తోటి బాగా జారిపోయి చాలా. ఇక రెండో ఫ్రాక్ అయితే పట్టు పరుకుని క్లాత్ అనేది ఇచ్చారండి. 2 మీటర్స్ క్లాత్ ఇచ్చారు. దాన్ని లాంగ్ ఫ్రాక్ లాగా కోట్తో స్టిచ్చింగ్ అనేది చేయమని చెప్పారనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి 8 ఇయర్స్ పాపకి కరెక్ట్గా సరిపోతుంది. టాప్ టు బాటమ్ పట్టు పరుకుని క్లాతే వేసేసానండి. పొడవు అవుతుందేమో కొద్దిగా ఫిల్ట్ అనేది వేయమన్నారు. అలా 1 అంగుళం ఫిల్ట్ అనేది వేశాను. దీనికి కూడా లోపల సాటిన్ క్లాతే వేశానండి. లైనింగ్ వచ్చేసి ఇక పైన కోట్ లాగా వేయమని వేరే క్లాత్ ఇచ్చారనమాట. ఆ క్లాత్ని అయితే కోట్ లాగా డిజైన్ చేశాను. కట్ వర్క్తో వచ్చే కోట్ అండి ఇది. ఇక హ్యాండ్స్కి వచ్చేసరికి కప్ హ్యాండ్స్ అనేది ఇచ్చానండి. చిన్నపిల్ల కదా, ఈ కప్ హ్యాండ్స్ అయితే క్యూట్గా ఉంటుంది అనేసి నేను కప్ హ్యాండ్స్ అనేది ఇచ్చాను. కట్ వర్క్ వచ్చిందండి. కట్ వర్క్ కూడా క్రాస్గా తీయాలన్నమాట. అడ్జస్ట్మెంట్కి కోట్ కోసం అనేసి డోరీస్ ఇచ్చానండి. లోపల చూడండి స్లీవ్లెస్ ఫ్రాక్ అనమాట. ఎలాగైనా వేసుకోవచ్చు. దీనికి కూడా కుచ్చుల దగ్గర క్యాన్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదండి. ఎందుకంటే పిల్లలు అంత కంఫర్టబుల్గా ఫీల్ ఎవరు ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇబ్బంది పడతారనమాట క్యాన్ వేయడం వల్ల. వెనకాల కూడా దీనికి కూడా ఇలా డోరీస్ ఇచ్చాను, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి. ఈ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే నాకు వీలవ్వలేదండి స్టిచ్చింగ్ వీడియో అనేది. మరొకసారి తప్పకుండా ట్రై చేస్తాను. కానీ ఇలాగే నేను డిజైన్ చేసినవి మీరు ఎవరికైనా యూస్ అవుతాయి కదా ఈ మోడల్స్ అనేది, నేను అందు గురించి అనేసి పెట్టాను అనమాట. ఈ కోట్కి వచ్చేసరికి ఫ్రంట్ వచ్చిందండి డోరీస్ అనేవి. చాలా క్యూట్గా ఉంది కదా, వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వీడియో చూసిన తర్వాత మీరు ఒపీనియన్ ఏంటనేది నాకు ఒక కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుంది.